హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా గుడిలో అమ్మవారు వెలసింది మనం చూస్తూ ఉంటాం, ఇంకా ప్రతిష్ఠించినవి అవన్నీ మనం గుడిలో చూస్తుంటాం. కానీ ఇక్కడ మన తిరుపతిలో ఇంట్లో ఒక దేవత వెలిసింది అని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికే వచ్చాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఎప్పటి నుంచి ఇలా అమ్మవారు ఇక్కడ వెలసారు, ఈ విషయాలని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. మనం ఇంటి లోపలికైతే వచ్చేసాం. ఇక్కడైతే అమ్మవారు వెలిసింది ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పటి నుంచి వెలిసింది, అభిషేకాలు పూజలు ఏమన్నా చేస్తూ ఉంటారా? ఒకసారి ఇక్కడ దంపతులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ మీ పేరు? నూర్ అహ్మద్ మేడం. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్? దాదాపు 2011, 2012 నుండి వెలిసి అమ్మవారి మామూలుగా పూజలు జరుగుతూ ఉన్నాయి మేడం. ఇది ఫస్ట్ మేము కొత్తగా కట్టినాక ఇంట్లో గృహప్రవేశం చేయకముందే అమ్మవారు నీడలు అయితే ఏర్పడిపోయినాయి, నిలిచిపోయినారు వచ్చి. సరే మేము ఇంట్లోకి వచ్చినాక పాలు పొంగోసినాక మేము ఇంట్లోకి వస్తే నీడలు అనేది అమ్మవారి లోపల వచ్చిపోయేది, మనుషులు పొనుకుంటే రూపాలు మారినట్టు అట్లా జరుగుతూ ఉన్నింది. అప్పుడు ఒకరే ఇంట్లో ఉన్నప్పుడు ఎవరంటే నేను నా రూపంలో వచ్చినట్టు ఆ ఇంటి లోపలికి వచ్చి రూమ్లో పోయినట్టు ఉన్నప్పుడు ఒకవేళ నేను ఉన్నప్పుడు ఏదైనా లోపల పొనుకునేదానికి అటు డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. అందుకనేసి మేము ఉన్న దాన్ని కొట్టేసి చూసుకొని వేరే ఐవర్ వండుకొనేసి ఐవర్ బ్రాహ్మిన్స్ ఒక స్వామివారు ఉంటే అతన్ని పిలిపించి స్వామి మారు ఉంది ఏమంటే ఆ స్వామివారు వండుకొని దీనికేం మనం క్యాస్ట్ గురించి మనం చూడలేము, అది పూర్వజన్మ సుప్రతరాది, అది ఏముంది ఎట్లా అనేది అమ్మవారు ఎట్లున్నారో అట్టే గంధంతో పూసేసి మీరు దీపాలు పెట్టుకొని పూజ చేయండి అన్నారు. మళ్ళీ అదే మారు పూజలో వచ్చి చేసుకుంటా జరతా వచ్చింది. మళ్ళీ జరతా వచ్చినాక మా అమ్మవారిది ఇది కల్లో కనపడేసి నన్ను విగ్రహప్రతిష్ఠ చేయండి, ప్రస్తుతానికి ఇప్పుడు చేయండి, మళ్ళీ నాకు వేరే దగ్గర గుడి కావాలంటే కట్టించుకుంటాను నేను అని చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ మేమేం చేసామంటే అన్నీ కొద్దిగా కొట్టేసి ఆల్ట్రేషన్ చేసి గుడిలాగా చేసి పెట్టాము. అంటే మీకు కళ్ళలో వచ్చారా లేకపోతే మేడంకి ఏమైనా కల్లో వచ్చి చెప్పారు, మా మిస్సెస్ కల్లో వచ్చి చెప్పారు. కానీ మీరు ఎట్లయినా మతం వేరే కదా, కానీ అమ్మవారిని నమ్మడం ఇలా చేయడం మీకు ఎలా? అదే మేడం, ఇప్పుడు ఏం మాకు అయోమయ పరిస్థితిలో దీంట్లో కొంచెం ముస్లిమ్స్లో కూడా నేను కొద్దిగా నలిగి వాళ్ళు పూజలు ఎట్టాను ఇది చేస్తారు అట్టా ఇట్టా అని దానివల్ల కొంచెం డిఫరెంట్లో పడి కొద్దిగా ఇదైంది. కాబట్టి చూసి మేము ఇది చేసే దానివల్ల మళ్ళీ అమ్మవారు కొద్దిగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మనకి ఆ అమ్మవారే మళ్ళీ వచ్చేసి కల్లో వచ్చి ఈ మారుగా అని మళ్ళీ మాల్లో ధరించమని వచ్చినారు చెప్పారు. మాల్లో పచ్చ డ్రెస్తో మాల ధరిస్తారు అనమాట. ఎప్పుడు నవరాత్రులప్పుడు మామూలుగా పూజలు చేసి 9 నవరాత్రులు చేసేసినప్పుడు మామూలుగా ఇది చేస్తారు. ప్లస్ పోతే మేము ఏం చేస్తామంటే అప్రాంతం చేస్తా మంచి చెడ్డ చూసుకొని అభిషేకాలన్నీ మళ్ళా కల్లో కనపడి నాకు విగ్రహప్రతిష్ఠ చేసినాం. విగ్రహప్రతిష్ఠ చేసి ఇప్పుడు 8 ఏళ్ళు అయింది, కరెక్ట్గా 8 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి మళ్ళీ మేము మామూలుగా అభిషేకాలు చేసుకుంటూ జరుగుతాం. ఇప్పుడు పచ్చ కలర్ అది ఎందుకు వేసుకుంటున్నాం? అది మన ఇప్పుడు శబరిమలకి పోయి మాలలు వేస్తారు, ఓం శక్తి అమ్మవారు మాలలు ధరిస్తారు. మామూలుగా రెడ్ అలాంటివి యూజ్ చేస్తారు. పచ్చ కలర్ అనేది అమ్మవారు పేరు వచ్చేసి మన కల్లోనే చెప్పారు, నాగకాళిక శాంతి స్వరూపిణి పేరు వచ్చేసి మందిరం అని పెట్టండి అని చెప్పి కళ్ళునే తెలియపరిచింది. దానివల్ల మేము అదే మాదిరిగా నాగకాళిక దేవి శాంతి స్వరూపిణి అని చేసుకొని ఆ డ్రెస్ వచ్చి పచ్చ డ్రెస్ ధరించండి అని చెప్పారు. అందువల్ల పచ్చ డ్రెస్ వేసుకొని నవరాత్రుల్లో చాలామంది వచ్చి ఒక 60-70 మంది మాలలు ధరిస్తారు. ముడుపు వచ్చి ఏటా చెల్లిస్తారు. మామూలుగా గుళ్ళకి ఏదైనా తీర్థయాత్ర మారిగా బయట పోయేసి వచ్చి మళ్ళీ ఇది చేసుకొని ఇరుముడి చెల్లించుకుంటారు. ఓకే, మీరు చెప్పండి మేడం, ఇక్కడ పూజలు అభిషేకాలు అవన్నీ మీరు తెలుసుకొని మీరే చేశారా? గురువు ఉన్నారు, వాళ్ళు వెలిచినప్పుడు ఇట్లా కాళికాదేవి కదమ్మా అనేసి డొనేషన్ ఇచ్చినారు.
అది వెండి 6.5 కేజీలో వేరే వాళ్ళు చేసి ఇచ్చినారు కవచం అమ్మవారికి. అది పెట్టి చేసుకుంటా ఉంటే ఒక్కొక్కరు వచ్చి మాకు బాగయిందమ్మా అనేసి భక్తులు ఒక్కొక్కరు వచ్చేసి ఈ విగ్రహం కూడా మనకి డొనేషన్ లాగే ఇచ్చినారు. ఇచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేసినాం, పూజ చేసే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి అభిషేకాలన్నీ 9 నవరాత్రులు వస్తాయి, 9 రోజులు. అది 9 రోజులు మాల వేసుకొని నేల మీద పడుకోవడం అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇరుముడి అదంతా పూజలన్నీ నేనే చేస్తా, అభిషేకాలన్నీ నేనే చేస్తాను. అట్లా కులం గురించి అదంతా మేము పట్టించుకోలేదు. అమ్మ వచ్చింది మాకు కనిపించింది నిజం కదా, అందుకని చెప్పేసి మేము దీంట్లో దిగేసి మేము చేసుకుంటా ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు? 2013 నుంచి మాల వేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి చేసుకుంటా ఉన్నారు. 2014 విగ్రహ ప్రతిష్ఠ చేసినాము. అప్పటి నుంచి మాలలు 2013 నుంచి స్టార్ట్ చేసినాం. 2014కి వేరే వాళ్ళు డొనేషన్ కుంభకోణంలో చేయించినారు పంచలోకాల విగ్రహం. అప్పటి నుంచి చేస్తూ ఉన్నాం, పూజలు చేసుకుంటానే ఉన్నాము. అన్నదానాలు వచ్చేసి ఒకసారి మా అబ్బాయి చెప్పాడు, అమ్మ అక్కడ రోయాస్పేటల కాడ పిల్లలు ఉండారు, చిన్న పిల్లలు ఉండారు, అట్ట తెచ్చి అన్నం లేకుండా అట్టుండారు కదమ్మా, మనం చేద్దాము అని చెప్పేసి అని. సరే చేద్దామంటే ఈయన వండుకునేసి మా ఆయన వండుకొని సంగటి చేస్తే బాగుంటుంది, అక్కడ ఉండే వాళ్ళకి ఆరోగ్యపరంగా మనకి బాగుంటుంది అని చెప్పేసి అని అన్నదానం కూడా చేస్తున్నాం. 150 మంది నుంచి 200 మందికి పెడతాం, ప్రతి సోమవారం చేస్తాం. ఇంకా నార్మల్గా పూజారితో చేయిస్తూ ఉంటారు కదా, అట్లేం లేదు? లేదు, నేనే చేస్తాను మేడం, అన్ని పూజలు నేనే చేస్తాను. ఓకే. అభిషేకం మంగళవారం శుక్రవారం అభిషేకం చేస్తాం, పౌర్ణమి అమావాస్యకి పూజ జరుగుతూనే ఉంటుంది, అభిషేకాలు చేస్తాం. ఇప్పుడు నవరాత్రులు అంటే అమ్మవారికి రోజుకొకటి చేస్తుంటారు, అవన్నీ కూడా రోజుకి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క చీర కట్టి చేస్తాను మేడం. ఓకే. ఇంకా ఈ అమ్మవారి గురించి కానీ ఈ విశిష్టతలు కానీ ఎప్పటి నుంచి ఇవన్నీ మీరు చేస్తున్నారు, అన్ని విషయాలు కొంచెం చెప్పండి. 2012 నుంచి మాకు కొన్ని ఇబ్బందులు పెట్టినారు అందరూ. ఇంకా గోడలో వచ్చింది అది అబద్ధము అని చెప్పేసి అని, ఏదో మేమే సృష్టించుకొని చేసినామని. ఇక్కడ ఎవరు మనకి డొనేషన్లు అవి ఇచ్చిన వాళ్ళు కాదు, మేము తీసుకోలేదు, మా కష్టంతోనే మేము చేసుకుంటా వస్తున్నాము. అట్లా ఆశపడే వాళ్ళమైతే వేరేలాగా చేసుకుంటాము. ఇది అమ్మవారు ఉండేది నిజం కాబట్టి ఆ నిజాన్ని 10 మందికి తెలియాలని చెప్పేసి అని ఇప్పుడు కూడా మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఇచ్చేసి. ఓకే. మళ్ళీ స్టార్టింగ్ కళలో వచ్చింది అన్నారు, మీకు కనిపించింది ఆయన రూపంలాగా అని, అవి ఏంటి కొంచెం కరెక్ట్ మొత్తం చెప్పరా? అది ఇక్కడే మేము ఇల్లు కట్టుకున్నాం కదా మేడం, ఉన్నాము ఇంట్లో ఒక 2 నెలలు ఉన్నాం. 2 నెలలు ఉంటే ఈయన రాలేదు, పని మీద ఉన్నారంట. ఈయన వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళినట్టు నింది, మళ్ళీ వచ్చే కొందికి ఇప్పుడే కదా వచ్చిపోయినావు, మళ్ళీ ఈయన బండి ఎత్తుకొని వస్తూ ఉండవు ఇట్లా అంటే, లేదు నేను రాలేదు అని చెప్పేసి అన్నారు. అప్పుడు మాకు ఏదో ఇంకా నిజమే కదా అని చెప్పేసి అని కళలో చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉంటే అన్నీ నిజమే జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ నేను ఏదైనా ఒక చిన్న దారం అమ్మ దగ్గర నుంచి పెట్టి కట్టినా ఆరోగ్యపరంగా బాగా అవుతుంది. ఇక్కడ మంత్రాలు తంత్రాలు ఏమి ఉండవు, పూజ మాత్రమే. కోరిన కోరికలు అలాంటివి ఏమైనా తీరినవి ఉన్నాయా? తీరిన వాళ్ళు కాబట్టి ఆ వెండి కవచం 6.5,000తో చేసుకొని వచ్చి ఇచ్చినారు. డొనేషన్ 1.5 లక్ష కుంభకోణంలో నుంచి పంచలోకాల విగ్రహం తెచ్చిచ్చినారు మేడం. భక్తులు వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చినారు. ఈ దేవి నవరాత్రులకు కూడా వాళ్ళ శక్తి మేరకు ఒకరు పువ్వులు తెచ్చివ్వడము, పాలు తెచ్చివ్వడము, వీళ్ళు తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు. అంటే అవన్నీ భక్తులే తెచ్చిచ్చినారు అనమాట. తెచ్చిచ్చినట్టు అవన్నీ మా సొంతంగా మేమేమి కొని పెట్టింది ఏం లేదు. అన్నదానం మాత్రం మా సొంతంగా చేస్తున్నాము, ఎవరు ఏమి ఇచ్చింది లేదు. ఇవి మాత్రం ఒక్కొక్క భక్తులు తెచ్చి పెడతా ఉన్నారు. ఆ పిల్లల అనాథ ఆశ్రమం కట్టున్నాము, అల్లా అమ్మ చార్బుల్ ట్రస్ట్ అని తారక రామానగర్లో కట్టేస్తున్నాము. ఇంకా దానికి ఆర్థికంగా మాకు ఏమి కలగలేదు కాబట్టి కొంచెం అట్లే పెట్టేస్తున్నాం. కట్టుండేదైతే పూర్తి చేసేస్తున్నాం. ఓకే. చిన్నపిల్లల చిన్నపిల్లలది. ఓకే. మనం విన్నాం కదా, ఇంటిలోనే అమ్మవారు వెలసింది ఇప్పటికీ 13 సంవత్సరాలు అవుతుంది. మీరు కూడా చూసినట్లయితే గోడలోనే అమ్మవారు వెలసి ఉన్నారు. వాటికి భక్తులు విరాళంగా వెండి కవచం కావచ్చు, కింద సింహం కవచం, ఇక్కడ అమ్మవారు, ఇవన్నీ కూడా విరాళంగా భక్తులు వారి కోరికలు తీరాయి కాబట్టే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు చెల్లించుకున్నారంట. మొత్తం మనం చూసుకున్నట్టయితే గుడిలాగే అనిపిస్తుంది. ఇల్లుని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేది కొట్టేసి అమ్మవారికి వీలుగా అభిషేకాలు, పూజలు వాటికి వీలుగా ఉండేలాగా ఇక్కడ వాళ్ళు ఇంట్లో అయితే మొత్తం అరేంజ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అమ్మవారికి సపరేట్గా గుడి కూడా కట్టే ఆలోచనలో ఉన్నారంట. వారికి అమ్మవారి కలలో వచ్చి పేరుతో సహా నాగకాళిక అమ్మవారిని పేరుతో సహా చెప్పి ఆమెకి గుడి ఆమె కట్టించుకున్నారు ఇక్కడ.
ఇంటిలో వెలిసిన నాగకాళిక మాత దేవిని దర్శించిన తర్వాత అక్కడ మొక్కుకున్న తర్వాత వాళ్ళ కోరికలు తీరాయి, మేము బాగున్నామని ఇక్కడ భక్తురాలు అయితే ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం, నా పేరు నిర్మల. ఇక్కడికి ఈ అమ్మవారిని కొలుసుకున్నాక ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏదైనా దారం కట్టించినా చేసినా మా ఆయనకు ఆరోగ్యపరంగా బాగలేదు. పిల్లలకి కొంచెం చదువుకునేదానికి నేను ఆర్థిక సమస్యల్లో ఇబ్బందులుగా ఉన్నాను. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి పోయినాక నాకు అన్నీ బాగా జరిగినాయి. ఈరోజు మా ఆయన హెల్త్ కండిషన్ బాగుంది. నా పిల్లల్ని చదువుకోగలుగుతున్నాను, 10 రూపాయలు అనేది పెట్టుకోగలుగుతున్నాను. దారి అనేది ఏదన్నా పని పరంగా ఇక్కడికి వచ్చి పోయినాక నాకు బాగుంది మేడం. ఇక్కడ ప్రతి సంవత్సరం మాలేస్తున్నాము. ఓకే, మీరు ఎప్పుడు డైలీ వస్తూ ఉంటారా ఇక్కడికి? వస్తూ ఉంటాం మేడం. అన్నదానానికి వస్తూ ఉంటాము. ఇక్కడ ఏదైనా పని ఉంటే చూసుకొని వెళ్తాము. అది మీరు ఎప్పుడు మొక్కుకున్న తర్వాత మీకు మీ ఆయనకి హెల్త్ అన్కండిషన్ అయిపోయాడు మేడం. స్టార్టింగ్ వేయాలనే అడ్మిట్ అయినాం. వాళ్ళు తీసుకెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుకొని ఇక్కడ నుంచి వెళ్ళాక అతను కొంచెం డాక్టర్లు నయమైంది అనేసి దాదాపు 10 సంవత్సరాల ముందు మేడం. అప్పటి నుంచి మీరు ఇక్కడికి డైలీ వస్తూ అభిషేకాలు? వస్తాను, అభిషేకాలకి వస్తున్నాము. వచ్చి కూడా అన్నదానం వాటిలలో కూడా మీరు ఉంటున్నారా? కూడా మేడం ఉంటున్నాం మేడం. ఓకే, చూసుకున్నట్లయితే మొత్తం ఇంటిలో గుడి అనడం ఇది చాలా విశేషంగా మనకైతే కనిపిస్తోంది. ఇది మన తిరుపతిలోనే వెలిసిందనడం ఇంకా గొప్ప విశేషం.